గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యెస్టర్డే. రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగ సమస్య తెరపైకి వచ్చింది. అదేవిధంగా ఒకవైపు ర్యాలీలు, ధర్నాలు, నిరుద్యోగులంతా రోళ్లపైకి వస్తున్నారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రధానంగా నిరుద్యోగులే పక్కన కూర్చోబెట్టారని చెప్పేసి నిరుద్యోగులు చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్పేసి అక్కడ జేఏసీ నాయకులు ఎవరైతే సంఘాలు పెట్టుకున్నారో వాళ్ళు ప్రధానంగా చెప్తూ చర్చిస్తూ వస్తున్నారు. మళ్ళీ నిరుద్యోగ సమస్య తెరపైకి ఎందుకు వస్తుంది, ప్రభుత్వాలు మారిన నిరుద్యోగులకు ఇంకా న్యాయం ఎందుకు జరుగుతారనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మోదీ వర్సెస్ రాహుల్ పార్లమెంట్లో వీళ్ళిద్దరి మధ్య చాలా ఘాటు వాక్యాలు నడుస్తున్నాయి. వీటిపైన మనం కంటసాని గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ 116 మంది దుర్మరణం, సుమారు 150 మందికి తీవ్ర గాయాలు. యూపీలోని హత్రాస్ జిల్లాలో ఘటన. ఆధ్యాత్మిక ప్రోగ్రాంలో తొక్కిసలాట, మృతుల్లో మహిళలే అధికం. రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతిని, మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 యూపీ సీఎం అని చెప్పేసి ఒక వార్త. నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతంలో ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళి రకరకాల సమస్యలు, రకరకాల కోరికలు, వాటిని నెరవేర్చాలి భగవంతుడా అని చెప్పేసి దండం పెట్టుకొని ఆ పవిత్ర జలాన్ని నెత్తి మీద చల్లుకుందామని చెప్పేసి, లేదా ఆ పాదాలను టచ్ చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఆ తొక్కిసలాటలో ఇవాళ దాదాపు 116 మంది దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలామంది ఇంకా క్షతగాత్రులు ఉన్నారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదనేటటువంటి వార్తలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఒకే దగ్గర అత్యంత ఎక్కువ మంది జనం పోగవడం, అదేవిధంగా వాటికి భద్రతాపరమైనటువంటి చర్యలను పాటించకపోవడం. కాబట్టి మొత్తం మీద ఇదంతా కూడా భద్రత వైఫల్యం వల్ల అక్కడ ఒకే దగ్గర పోగవుతున్నటువంటి భక్తులను ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఆ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి బాధ్యత వహించాలి. ఇలాంటి మరణాలకు కారణమైనటువంటి వాళ్ళు నిజంగా వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తున్నది. కాబట్టి ఇక భక్తుల విషయానికి వస్తే భక్తులు కూడా ఆలోచించాలి. సర్వవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా గాలిలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడికి రూపం లేదు అని ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, మీ గుండెల్లో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ సర్వవ్యాప్తంగా అంటే మొత్తం సర్వం ఎక్కడైనా సరే భగవంతుడు ఉన్నాడు. ఎదుటి మనిషిలోనే భగవంతుని చూసుకోండి, ఎదుటి మనిషిని గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ ఒకరికొకరు కలిసిమెలిసి జీవించాలని చెప్పేసి అనేక మంది సూచిస్తున్నారు. కాబట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి మీరు అనేక సమస్యలకు గురి కావద్దని చెప్పేసి ఇవాళ అనేక మంది చనిపోయినటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే చాలా విధారకరమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు తదనుగుణమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఒకటి మాత్రం, మృతుల కుటుంబాలకు 2 లక్షలు అనేటి సరిపోవు. నిజంగా చాలామంది మృతులు అనేక రకాల సమస్యలతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కో కుటుంబానికి మినిమం 5 లక్షల చొప్పున కేటాయించాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తున్నది. అదేవిధంగా క్షతగాత్రులకు కనీసం ఒక 2 లక్షల రూపాయలైనా ప్రకటించాలి. లేకపోతే అనేక ఇబ్బందులు, అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అనేక సమస్యలను 50,000తో వాళ్ళు పరిష్కరించుకునే పరిస్థితి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో క్షతగాత్రులను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిసిసి ఛాన్స్ ఎవరికి? ఉత్కంఠంగా మారిన ఎంపిక, అన్ని కులాల నుంచి కాంపిటీషన్, మంత్రివర్గ విస్తరణపై ఆధారం, ఢిల్లీలో ఆశావాహులు లాబియంగ్, కార్పొరేషన్ చైర్మన్ల జీవోలు సిద్ధం, నేడు రేపు ప్రకటించే ఛాన్స్, తొలి విడతలో వెలువడిన పేర్లకు అధికారిక ఆర్డర్స్, 3 నుంచి 4 పేర్లు మార్పు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. పిసిసి ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇచ్చినా సరే కానీ ఇందులో సామాజిక న్యాయాన్ని పాటించండి.
మీ సామాజిక న్యాయం అనేది లోపిస్తున్నది. కాబట్టి పార్టీని గెలిపించుకోవడంలో ఉన్నటువంటి సోయి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వాటి విషయాల్లో ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు గెలుపొందే విషయంలో ఉన్నటువంటి సోయి ఇక్కడ సామాజిక సమన్వయం చేయాలనేటటువంటి ఆలోచన కరువవుతున్నటువంటి పరిస్థితి, అందులో సోయి లేనటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఆలోచించి సామాజిక న్యాయం దిశగా పిసిసి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది కోరుకుంటున్నారు. ఆరున వెల్కమ్ చర్చిద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు లేఖను సీఎం రేవంత్ రిప్లై. ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ. సీఎం హోదాలో మొదటి మీటింగ్. వివాదాలపై ఇరువురు పరస్పర చర్చలు. శాఖల వారిలో ఇప్పటికే సిద్ధమైన జాబితా. వివిధ శాఖల అధికారులు సైతం హాజరు. చర్చల్లో 5 గ్రామాల విలీనం కీలకం. నిజంగా ఇది ఎప్పుడో జరగాల్సిన పని. గత ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగి ఉంటే ఇంకా బాగుండేది. దాదాపు 7 మండలాలకు సంబంధించిన సమస్య ఇది. అనేక గ్రామాల సమస్య, అనేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి విలీన సందర్భంగా జరిగినటువంటి ప్రక్రియలో కొంత లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిచేసి అక్కడ ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలను వాళ్ళు ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని చర్చించి దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మంచిగానే అనిపిస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో సమస్యకు పరిష్కారం చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించని సర్కార్. రాజ్భవన్ వేదికగా సన్నాహాలు. ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు. పేర్లపై ఏఐసిసి క్లారిటీ ఇచ్చే ఛాన్స్. తాజాగా గవర్నర్తో స్పీకర్ చైర్మన్ మీటింగ్. చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ అనేటటువంటి వార్తను చూడొచ్చు. మరి రేపు కేబినెట్ విస్తరణ అంటున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించని సర్కార్ అంటున్నారు. మరి కొత్త మంత్రులు ఎవరు రాబోతున్నారు, ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోని జిల్లాలో పర్యటిస్తా. వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన. అధికారులు ఆఫీస్ దాటడం లేదు. ప్రజలకు ఉపయోగపడే కొత్త ఐడియాలు ఇవ్వండి. కలెక్టర్లు ఆఫీసర్లతో రివ్యూలో సీఎం రేవంత్. ప్రతి థియేటర్లోనూ యాంటీ డ్రగ్స్ యాక్ట్. షో ప్రారంభానికి ముందు తప్పనిసరి. సినీ నటులతో ఇకపై షార్ట్ వీడియోలు. ఫిలిం ఇండస్ట్రీకి సైతం సామాజిక బాధ్యత. కోఆపరేటివ్ చేస్తే అనుమతుల్లో సహకారం. రివ్యూ మీటింగ్లో సీఎం రేవంత్. రైతు భరోసాకు కేబినెట్ సబ్ కమిటీ. చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి. సభ్యులుగా 3 మంత్రులు. నివేదిక అనంతరం ప్రభుత్వం నిర్ణయం. నిన్నైతే ట్రాఫిక్ కానీ పోలీసులకు సైతం వాహనాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఫిలిమ్స్ కొత్తగా మూవీస్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఉన్న హీరోలతో కానీ అక్కడ ఉన్న నటులతో కానీ యాంటీ డ్రగ్స్ వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని చెప్పడం జరిగింది. ఎందుకంటే సినీ నటులు కానీ సినీ ప్రముఖులు కానీ లేదా సినీ హీరోలకు ఒక అభిమానం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం అది దాని ద్వారా వాళ్ళు కొంచెం యాంటీ డ్రగ్ సంబంధించినటువంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదా ఇతర ఫిలిమ్స్ కానీ తీసినట్లయితే కొంత వాళ్ళ మీద ఉన్న అభిమానంతోనైనా కానీ డ్రగ్కు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కాబట్టి ఆ దిశగా మరి ఈ సినీ నటులు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సెల్ఫీ వీడియో తీసుకొని రైతు సూసైడ్. తన పొలాన్ని కొందరు ఆక్రమించారని ప్రభాకర్ ఆవేదన. ఖమ్మం జిల్లాలో ఘటన. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం అనే వార్తను చూడొచ్చు. సెల్ఫీ వీడియో తీసుకొని రైతు సూసైడ్. రైతు ఇవాళ ఆ కుటుంబం బాధ్యత మోస్తున్నటువంటి ఆ కుటుంబ పెద్ద ఒక రైతు ఇవాళ తన భూమిని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి ప్రభాకర్ ఆవేదన చెంది సెల్ఫీ వీడియో తీసుకొని ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సంఘటన చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? ఇవాళ చనిపోయిన ఈ ప్రాణాన్ని బతికించగలుగుతారా? కాబట్టి అలాంటి సంఘటన జరిగిన తర్వాత మీరు చర్యలు చేపట్టే కంటే ఇవాళ ఆ సంఘటనలే జరగకుండా మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉన్నది? వీటన్నిటిని అధ్యయనం చేయండి. కాబట్టి ఇలా రోజు రోజుకు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అనేక మంది పేద ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు. సమస్యలను గుర్తించండి. ప్రభుత్వ అధికారులతో సకాలంలో పనిచేయించండి. ఇవాళ చాలా ప్రభుత్వ ఆఫీసులలో లంచాలు ఇస్తే తప్ప పనిచేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి లంచగొండులందరినీ సస్పెండ్ చేయండి. ఆ ఉద్యోగులను తీసి పక్కన పెట్టండి. అనేక మంది యూనివర్సిటీలో చదివినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది. దానికి సంబంధించి మనం చాలా సంఘటనలు చాలా సందర్భాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే తమ ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో
లంచగొండితనానికి పాల్పడుతున్నారో, లంచాల అవతారం ఎత్తుతున్నారో అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టి కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అప్పుడైనా కానీ వాళ్ళల్లో మార్పు జరిగి ఇలాంటి రైతుల ఆత్మహత్యలు జరగకుండా నిజంగా ఈ భూమిని ఎవరు ఆక్రమించారు, ఈ భూమిని అసలు నిజంగా ఈ భూమి ఎవరిది, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చి ఈ సమస్య పరిష్కరించినట్లయితే సకాలంలో ఇవాళ రైతు ప్రాణాలు కోల్పోయేవాడే కాదని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చనిపోయిన ఆ కుటుంబానికి నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ కొత్త విధానానికి సర్కార్ శ్రీకారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలు సైతం ఒరిజినల్ బిల్లులో సెక్రటేరియట్లో సమర్పణ. ప్రజాధనం దుర్వినియోగానికి అరికట్టే ఆలోచన. ఈ నెల 15 నుంచి అమల్లోకి. ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఎమ్మెల్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆన్లైన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చని నిన్న ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. చూడాలి అది కూడా మరి ఎట్లా కొనసాగుతుంది, ఏ విధంగా సమస్య పరిష్కరించబడుతుందో చూడాలి. 3035 ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల. ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు అని చెప్పేసి ఒక వార్త పెట్టు. నేడు 213 మంది ఖైదీలు రిలీజ్. సత్ప్రవర్తన కలిగిన వారికి విముక్తి. వీరిలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 205 మంది చంద్రపల్లి జైలు నుంచి ముందస్తు విడుదల. ప్రభుత్వ విజ్ఞప్తికి గవర్నర్ పాజిటివ్ రెస్పాన్స్. నిజంగానే 213 మంది ఖైదీలు రిలీజ్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఇవాళ వాళ్ళ కుటుంబాలను వాళ్ళు కలిసే విధంగా మంచి ప్రయత్నమే. కానీ జైళ్ళు అనేటివి ఎట్లుండాలి, జైళ్ళల్లో కూడా అరే నీ అమ్మ ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయకూడదు, ఇలాంటివి చేయడం వల్ల అటు నా కుటుంబానికి నష్టం, నాకు నష్టం వ్యక్తిగతంగా, అదేవిధంగా ఈ సమాజానికి నష్టం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనే విధంగా వాళ్ళను తీర్చిదిద్దే విధంగా జైళ్ళు అనేటివి ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్లలో జైళ్ళల్లో ఖైదీలకు సరైన వసతులు లేవంటున్నారు, సరిగ్గా ఆహారం అందట్లేదు అంటున్నారు. ఇంకా రైతులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఖైదీలు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని జైళ్ళను కూడా మానసిక పరివర్తన చెంది వాళ్ళు మంచి మనుషులుగా మారే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ది చిన్నపిల్లాడి ప్రవర్తన. తప్పులు బయటపడకుండా సానుభూతి పొందే ప్రయత్నం. ఆయనకు మరింత జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎన్డీఏ ఏకైక లక్ష్యం నేషన్ ఫస్ట్. గత 3 టర్ముల్లో 100 సీట్లు మార్క్ దాటని కాంగ్రెస్. ప్రధాని మోదీ లోక్సభ నిరవధిక వాయిదా అని ఒక వార్త చూడొచ్చు. వాస్తవ పరిస్థితులనే వివరించా. నా ప్రసంగంలోని చాలా బాగానే డిలీట్ చేశారు. ఆ వాక్యాలు రూల్ 380 పరిధిలోకి రావు. ప్రజల భావాలను వ్యక్తీకరించే స్వాతంత్రం ప్రతి సభ్యుడికి ఉన్నది. తొలగించిన కామెంట్స్ను వెంటనే పునరుద్ధరించాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖ. ఏదైతే దేవుళ్ళపైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్లమెంట్ సమావేశాల్లో మన 6వ డే రోజు 6th డే రోజు, దానిపైన చాలా వరకు వివాదం చెలరేగింది. అండ్ నిజంగానే వీళ్ళు అంటే ఇప్పుడు దేవుళ్ళు అని అంటే మనది విభిన్న మతాల సమూహం. ఇది భారతదేశం అనేది ఒక మతానికి సంబంధించి కాకుండా అనేక మతాలతో కూడినటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఆ మత విశ్వాసాలు అనేటి చాలా రకరకాల మత విశ్వాసాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క మత విశ్వాసాలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా మాట్లాడితే బాగుంటుంది. కానీ కొన్ని మతాల వాళ్ళను టార్గెట్ చేస్తూ మరికొన్ని మతాల వాళ్ళను ఒక రకంగా చూస్తున్నటువంటి పరిస్థితి కొన్ని పార్టీల తీరు చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా మతాలను పక్కన పెట్టి మానవత్వాన్ని పెంపొందించే విధంగా వీళ్ళ యొక్క మాటలు ఉంటే బాగుంటుందని చెప్పేసి అనేక మంది కోరుకుంటున్నారు. కాబట్టి ఏ పార్టీ నాయకులైనా లేదా ప్రభుత్వాలు కానీ అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా సరే మతాలను కాకుండా మానవత్వం దృష్టితోని ఆలోచించి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము అన్ని పార్టీల అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి వెబ్సైట్లో కొత్త మార్కెట్ వాల్యూ. తుది దశలో భూముల విలువ పెంపు అంశం. నేడు వివిధ శాఖల ఉన్నతాధికారుల కీలక భేటీ. అన్ని రకాల ల్యాండ్స్పై పెంపు ప్రతిపాదనలు. 30 నుంచి 200% వరకు పెరిగే ఛాన్స్. భూసేకరణపై ప్రభావం పడే అవకాశం. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. నేడు వివిధ శాఖల ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. అన్ని పెరిగిన ధరలను రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి వార్తను చూస్తే మరి నిజంగా చూడాలి. ఇప్పటికే సామాన్యులు భూమి కొనే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల వల్ల మరి పేదవాళ్లకు ఏ రకంగా న్యాయం జరగబోతుంది? ఏది ఏమైనా అత్యంత పేదవాళ్లకు సెంటు భూమి లేదు, గుంటెడు భూమి లేదు, వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, కనీసం వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పేద ప్రజల విషయంలో ఆలోచించి ప్రభుత్వాలు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 11 మంది మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం. నిజంగా ఈ సమస్యను నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఒకవైపు నక్సలైట్స్, ఒకవైపు పోలీసులు,
ఎక్కడ చూసినా ఇంకా తెలంగాణ రాష్ట్రం రాకముందైతే అసలు నూనూగు మీసాల పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నటువంటి దశలోనే కాలేజీల్లోంచి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి ఆయుధాలు బట్టి ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రజల కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ మా ప్రజల సమస్యలు పరిష్కరించబడాలి. ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, నిరక్షరాస్యత పెరిగిపోతుంది, ఆకలి చావులు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి గతంలో నా చిన్నతనంలో నేను చూశాను. వాళ్ళ మాటలు, వాళ్ళ పాటలు, ఇవాళ గద్దరనను కూడా మనం చూసాం. అనేక పాటలు, ఒకటా రెండా, ప్రజలకు సంబంధించినటువంటి ఎదురవుతున్న అనేక సమస్యలను పాట రూపాల్లో అల్లుకొని ప్రజలను చైతన్యం చేస్తూ ఇవాళ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా నక్సలైట్లు ఆయా కమిటీలు ఏర్పాటు చేసి, సొసైటీలు ఏర్పాటు చేసి అనేక చోట్లల్లో భూములు పంచినటువంటి పరిస్థితి ఎర్రజెండాలు బాతి. అదేవిధంగా ఇక్కడ చెరువులు కట్టించినటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లాలో అటు జినియాల చెరువు అని ఉంటుంది, ఆ చెరువులు కట్టించినటువంటి పరిస్థితి. ఇట్లా నా చిన్నతనంలో మాత్రం చాలా చూశాను ఈ తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అటు నక్సలైట్లలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది యువకులు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు అనేది అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. నిజంగా చాలా చోట్లలో మనం గమనించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్లకు పోయి చదువుకొని చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు లీడర్లు మనం ఇలా మాజీ నక్సలైట్లను ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి వీడియోలు చూస్తే మనకు కనబడుతుంది. కాబట్టి అక్కడ గవర్నమెంట్ చదువు చెప్పించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నక్సలైట్లే చదువులు చెప్పించినటువంటి పరిస్థితి చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పటి పరిస్థితి. కానీ వాళ్ళ పరిస్థితులు మారుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంకా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది విద్యార్థి దశ నుంచే వాస్తవాలు ఏమిటో వాళ్ళకు అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఎప్పుడైతే సమస్యలకు పరిష్కారం చూపబడదో, సమస్యలకు పరిష్కారం అనేది జరగదో, అప్పుడు ఇంకో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆ సమస్యల్ని సకాలంలో పరిష్కరించినట్లయితే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు కూడా అనేక ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, మానసికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, చదువు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆ పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేసి ఆదివాసీలకు మీరు ఎలాంటి సమస్య తలెత్తకుండా పరిష్కరించినట్లయితే ఆదివాసీలు ఇవాళ అన్నలకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు, అన్నలు తయారయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు సమస్యల మీద దృష్టి పెట్టండి. కానీ ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేస్తాం, చంపేస్తాం అని అంటే మాత్రం ఎవరైతే చనిపోతున్న బిడ్డలు ఉన్నారో వాళ్ళ కుటుంబాల సభ్యులు కూడా మా అన్నను చంపుతారా, మా తమ్ముడిని చంపుతారా, లేకపోతే మా నాన్నని చంపుతారా, మా బాబాయిని చంపుతారా, మా కుటుంబ సభ్యుల్ని చంపుతారా, మేమేం అడిగినాం, మా సమస్యలు పరిష్కరించమన్నాం, మీరు ఇట్లా చంపుకుంటూ పోతే మరి మేమేం కావాలని చెప్పేసి అక్కడి నుంచి కూడా ప్రజల నుంచి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకనంటే గతం నుంచి కూడా వాళ్ళ నినాదం కూడా అదే, ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతులు వేల వీరులు అని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల్ని చైతన్యం చేస్తూ ప్రజల్ని రకరకాల పద్ధతుల్లో, పాటల రూపాల్లో, రకరకాల పద్ధతులలో ఇవాళ ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకొని పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి ఇవాళ చంపడం అనేది ప్రధాన సమస్య కాదు, చంపడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు, మానసికపరమైన సమస్యలు, అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించి ఆ సమస్యల్ని మొత్తం మీద తగ్గించే దిశగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు కోరుకుంటున్నారు. ఆ విషయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతు రుణమాఫీకి పైసలు రెడీ. 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్ల రుణం ఈ నెలాఖరుకు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేసే ప్లాన్. కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు, భూముల అమ్మాల్సిన పని లేదన్న క్లారిటీ. ఇప్పటికే ఖజానాలో 15,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టండి, మళ్ళీ మనదే అధికారం. 15 ఏళ్ళు కంటిన్యూ, 2 ఏళ్లలో అసెంబ్లీ సెగ్మెంట్ సంఖ్య 160 వరకు పెరగచ్చు. బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళది గెలుపు. పార్టీ జెడ్పీ చైర్మన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రభాకర్ది ప్రభుత్వ హత్య, హరీష్ రావు అనే వార్తలు. సో బేసిక్స్ ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. పూణేలో రోడ్డు ప్రమాదం, 5గురు దుర్మరణం. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణకు చెందిన 5గురు మృతి చెందారు. చనిపోయిన వారంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వారని వార్త. నిజంగా 5గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి.
మొత్తం మీద అది దాన్ని ఇంతకుముందు నుంచి మేము అంటున్నాం, మీరు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించట్లేదు. అలాగే చాలామంది డ్రైవర్లు నిద్రమత్తులో కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే ఇంకేముంది, గాలిలో కలవకపోతే ఏమవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్కి కానీ అదేవిధంగా ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ఆ నియమ నిబంధనలన్నీ కూడా ప్రజలు పాటించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో అసలు ఎలాంటి నియమాలు తెలియదు, నిబంధనలు తెలియదు, ఏమీ తెలియదు. కానీ వాళ్ళ చేతిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. చాలామందికి డ్రైవింగ్ కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రోడ్ల మీద వాళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి తెలిసి తెలియని వాళ్ళ వల్ల లేదా వచ్చి రాని డ్రైవింగ్ వల్ల అదేవిధంగా నిద్రమత్తులో అలసిపోయి డ్రైవ్ చేయడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక ముందు ఏ ఒక్క సంఘటన కూడా ఇలాంటివి జరగొద్దు అని అంటే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చాలా రోడ్లు పోస్తారు, రోడ్ల దగ్గర ముందర స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, లేదా తీవ్రమైన అంటే చాలా కర్వ్స్ ఉంటాయి, అంటే మూల మలుపులు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ అక్కడ బోర్డులు కనబడవు. ముందర మూల మలుపు ఉన్నది అని తెలిస్తే వాళ్ళు ఇక్కడనే తమ వెహికల్ కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా చోట్ల డ్రైవర్లు కూడా తమ వెహికల్ అక్కడ బ్రేక్ డౌన్ అయినప్పుడు లేదా పంక్చర్ అయ్యో లేదా బండి ఏదైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు రోడ్ల మీదనే ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా వెహికల్స్. వాళ్ళు దానికంటే ముందు ఒక రెడ్ సిగ్నల్ ఏదైనా ఒక అపాయకరమైనటువంటి సిగ్నల్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే లేదా కొమ్మలు పెట్టో లేదా ఏదైనా ఒక సిగ్నల్ పెట్టినట్లయితే ఇక్కడ ముందర ఏదో ప్రమాదం ఉన్నది, ఏదో ప్రాబ్లం ఉన్నది, అక్కడ జరిగింది, వెహికల్ ఆగినట్టున్నది అని చెప్పేసి వాళ్ళు ముందే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా తదనుగుణంగా ఈ ప్రభుత్వాలు దృష్టి సారించాలి. లేకపోతే ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. అస్సాంలో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 13 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 20 జిల్లాలో 6.7 లక్షల మందిపై వరదల ప్రభావం చూపాయి. కంజీరంగా నేషనల్ పార్క్లోకి భారీగా నీళ్లు చేరాయని ఒక వార్త. బయటపడుతున్న బియ్యం దొంగలు, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఒక్కొక్క త్రిమింగలం బయటకు. మొన్న సూర్యాపేటలో సోమ నర్సయ్య, తాజాగా కరీంనగర్లో మారుతి 130 కోట్ల మేర బియ్యం పక్కదారి, ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు. కరీంనగర్ జిల్లాలో ఏ మిల్లులో చూసినా కోట్లల్లో తేడాలు. గత బీఆర్ఎస్ పాలనలో సహకరించిన సివిల్ సప్లై ఆఫీసర్లు కొత్త ప్రభుత్వం వచ్చాక అక్రమార్కులపై కేసులు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే ఈ దొంగలు ఎవరు, ఎందుకు ఈ దొంగతనం జరుగుతుంది, ప్రజలకు చెందాల్సినటువంటి ఈ సంపద అంతా కూడా పక్కదారి పడుతున్నది అనంటే దానికి ప్రధాన కారణం ఎవరు? పాలకుల్లో ఉన్నటువంటి లోపాలు కాదా, ధన రాజకీయాలు కాదా, పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కాదా ఇవి? అదేవిధంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కాదా? ఇందులో ప్రభుత్వ అధికారులకు కూడా ఎలాంటి భాగం లేదని అనుకునే పరిస్థితి ఏమైనా ఉన్నదా? కాబట్టి ఇలాంటి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే, ధన రాజకీయాలు. ఈ ధన రాజకీయాలు పోనంత కాలం మిగతా సమస్యలు పరిష్కరించబడతాయి అని అనుకుంటే అది నేతి బీరలో నెయ్యి చందమే అన్నట్లు, లేదా గాల్లో మేడలు కట్టినట్టే. ఇక అంతకుమించి ఆశ పెట్టుకోవడమే తప్ప అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనబడతలేదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు. నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారా? నువ్వేడ తెచ్చినావు సారు? నువ్వే తెలంగాణ తెచ్చినట్లయితే మరి 1500 మంది ఆత్మ బలిదానం ఎందుకు చేసుకున్నట్లు? వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారకులు ఎవరో మీరే చెప్తే బాగుంటుంది. ఇవాళ పోలీసు కిష్టన్న తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయింది అనంటే మరి తెలంగాణ కోసం అతను అమరత్వం పొంది తెలంగాణ రావడానికి కారకుడైండా? లేకపోతే నేను తెలంగాణ తెస్తే ఇదేంది, నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చిందని ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, తెలంగాణ ఇచ్చిందేమేమని ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 1500 మందికి పైగా అనేక మంది అమరులు తొలి దశలో దాదాపు 369 మంది పోలీసు తూటాలకు బలైతే 1500 మంది అమరత్వం పొందితే వచ్చిన తెలంగాణను ఇవాళ కొంతమంది మరి వాళ్ళకు అవగాహన లోపమా లేకపోతే ఏంటో కానీ, లేదా వాళ్ళ కుటుంబము వాళ్ళ వారసత్వానికి ఆ పేరు చెందన్న అనే ఆలోచనతోనా కానీ నేను తెచ్చినాను ఒకైనా చెప్తాడు, లేదు నేనే ఇచ్చినా అని చెప్పేసి మేము ఇచ్చినామని చెప్పేసి మరికొంతమంది మాట్లాడతారు. తెచ్చింది మీరైతే, ఇచ్చింది మీరైతే మరి సచ్చింది దేనికోసం? సచ్చినోళ్ళ ఆశయాలన్నీ మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి?
కాబట్టి అనేక మంది అమరుల త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఆ దిశగా మాట్లాడుతున్న నాయకులు కరువవుతున్నారు. కానీ మేమే తెచ్చినామని కొందరు, మేమే ఇచ్చినామని కొందరు ఇలాంటి మాటలు బంద్ చేసి అమరత్వం పొందిన అమరవీరుల గురించి ఆలోచించండి. వాళ్ళ త్యాగాలను మీరు పలచన చేయొద్దు. అదేవిధంగా అనేక మంది తెలంగాణ బిడ్డలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పోరాడిన తెలంగాణ వీరుల త్యాగాలను, వాళ్ళ పోరాటాలను మీరు పలచన చేయొద్దని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారు. అదంతా ప్రజల ఆస్తి, కాపాడాల్సిన బాధ్యత సిఎస్దే. ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమాచారం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం. ఫిరాయింపులకు నేను వ్యతిరేకం. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా. ఓ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి అండగా ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డి ఆ విజిటర్గా వచ్చి దానంపై ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్పై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ. చూడాలి మరి ఎలాంటి చర్యలు చేపడతారనేది చూడాలి. సర్కారు ఉక్కుపాదం. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం మంకుపట్టు. మానవీయంగా ఆలోచిస్తే 1,00,000 మందికి మేలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అత్యధికం. అయినా పరిష్కారానికి చొరవ చూపని సర్కారు, పోలీసుల సాయంతో ఆందోళన అంచివేత. నిజంగా రాష్ట్రంలో ఎటు చూసినా నిరుద్యోగుల ఆందోళనలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా అంటే నిరుద్యోగ సమస్య అనేది ఇవాళ గత ప్రభుత్వం కూలిపోయి మరో పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ నిరుద్యోగం విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించబడకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ప్రత్యామ్నాయం అనేది లేదు. ఏదైనా ఈ పార్టీకి ఇవ్వాలి, లేకుంటే ఆ పార్టీకి ఇవ్వాలి. మరి ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే మెజార్టీ నాయకుల పరిస్థితి చూసినట్లయితే వాళ్ళు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నాడు నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించగలుగుతాడు? కాబట్టి రాబడే లక్ష్యంగా ఆయన పెట్టుబడి పెట్టి ఇవాళ ఓటుకు నోటు కేసు కావచ్చు, లేదా ఓటుకు నోటు పంచడం కావచ్చు, లేక రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నాయకుల తీరు చూస్తే ఇవాళ నిరక్షరాస్యత పరిష్కారం ఎట్లా జరుగుతుందో ఆలోచించాలని చెప్పేసి అనేక మంది యువతీ యువకులకు మేధావులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి వాళ్ళ యువతీ యువకులు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మా నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పేసి నిరుద్యోగులు ఎంతోమంది చదువుకున్నటువంటి బిడ్డలు ఇవాళ నిరాహార దీక్షల రూపంలో కావచ్చు, లేదా రకరకాల నిరసన కార్యక్రమాల రూపాల్లో ప్రభుత్వాలకు తెలియజేసినప్పటికీ ఈ సమస్య పరిష్కరించబడకపోవడానికి కారణం ఒకటి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల అనేక మంది పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి వాళ్లకు సంపాదన మీద ఉన్నటువంటి సోయి నా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దాని మీద సోయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా వీళ్ళు అంటే ఏదైతే చాలామంది నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్ళకు మద్దతు తెలియజేస్తున్నారో ఇలాంటి అన్నీ కూడా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించకుండా ఆ సమస్యను రాజకీయం చేస్తూ పార్టీలు పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు ప్రతిపక్ష పార్టీలైనా కావచ్చు, లేదా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ఆ సమస్యను రాజకీయం చేస్తున్నట్లే కనబడుతుంది తప్ప ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నట్లు వీళ్ళ ఆలోచన కనబడతలేదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీల రాజకీయాలు బంద్ చేసి ఆ యువతీ యువకులు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, వాళ్లకు బతుకు తెరువు చూపించండి, వాళ్ళను ఆర్థికంగా మానసికంగా ఒక సంసిద్ధంగా ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఇటు ప్రతిపక్షాలైనటువంటి పార్టీల మీద ఉంది. కాబట్టి ఈ నాయకులందరూ కూడా ఆలోచించి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఆత్మహత్య చేసుకోకుండా, ఏ ఒక్క నిరుద్యోగి కలత చెందకుండా, ఏ ఒక్క నిరుద్యోగి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తదనుగుణంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి అన్ని పార్టీల నేతలను, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చాలా చోట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఒక ఆర్జీ పెట్టుకుంటే ఆర్జీని తీసి పక్కన పెడుతున్నారు. సకాలంలో వాళ్ళ సమస్యను పరిష్కరించడం లేదు. అంతేకాకుండా సీఎం ఏమో ఉద్యోగాన్ని ప్రకటిస్తాడు, మళ్ళీ అక్కడ ప్రభుత్వం దగ్గరికి పోతే మాకు తెలియదు అని చెప్పేసి ఏమో ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళ మాటలకు చేతలకు పొంతన లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నది అని అంటే మరి ఏ విధంగా పరిపాలన ఉందో మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్ టుడే న్యూస్ తెలుగు.